ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ దివ్య యూట్యూబ్ ఛానల్. మా ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు ఫాలో అవుతున్నట్టయితే ఇప్పటి వరకు మేమైతే మీతో షేర్ చేసుకున్నవన్నీ చాలా వరకు ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు కూడా మా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ని అండ్ ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ని మేమైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. సో మా మలేషియా ట్రిప్ ఎలా జరిగింది అండ్ ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్లో కానీ సెక్యూరిటీ చెక్లో మేము తీసుకున్న జాగ్రత్తలు, అన్ని జాగ్రత్తలు తీసుకున్న మేము పడిన హర్డల్స్ని కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. సో వీడియో చివరి దాకా మిస్ కాకుండా చూడండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మేమైతే బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని రెడీగా ఉన్నాము. అండ్ మా ఫ్రెండ్స్ కూడా కోయంబత్తూరు నుంచి వచ్చేసారు. సో వీళ్ళందరూ మనీ ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్ళి మలేషియన్ కరెన్సీ కూడా తీసుకొచ్చారు. ఫస్ట్ టైం మలేషియన్ కరెన్సీ చూడడం, మనీ ఎక్స్చేంజ్ అయితే అంతా అయిపోయింది. అక్కడ స్పెండ్ చేయడానికి ఫుల్గా రెడీ అయితే ఉన్నాము. అండ్ ఇంకా ఫ్లైట్ టైం కూడా దగ్గరికి వచ్చేసింది. సో మాది మిడ్-నైట్ ఫ్లైట్. సో బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా క్యాబ్ అయితే వచ్చేసిందని కిందకైతే వెళ్ళిపోతున్నాము. సో మాకైతే చెక్ ఇన్ బ్యాగ్స్ లేవు, మేము చెక్ ఇన్ పెట్టుకోలేదు. సో అన్నీ క్యాబిన్ బ్యాగ్సే. సో అది క్యాబిన్ కూడా 10 kgs అలౌడ్ ఉంది. సో మేమైతే చాలా కష్టంగా అన్ని 10 kgs ఉండేలాగైతే ప్లాన్ చేసుకున్నాం. ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఏరో హబ్ చూడడానికి వెళ్ళాము, లేదా ఫ్రెండ్స్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళాము. ఫర్ ద ఫస్ట్ టైం మా కోసం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం. సో ఫైనల్గా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడికి ఆల్రెడీ రీచ్ అయ్యి వెయిట్ చేస్తున్నారు మా కోసం. హలో ఆర్తి అక్క, సే బిగ్ హాయ్. చైతన్య, సే హాయ్ టు మై వ్యూవర్స్. ఇప్పుడు లేదులే, తర్వాత. సో మా ఫ్లైట్ వచ్చేసి మిడ్-నైట్ 1 o'clock ఉన్నది. ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే మినిమం 3 hours ముందే అక్కడ ఉండాలంట. సో మేమందరం అయితే 9:30 లోపే అందరం వచ్చేసాము. మేమైతే డిన్నర్ చేయడానికి ఏరో హబ్లోకి వెళ్తున్నాము. మా ప్రీవియస్ మినీ వ్లాగ్స్, మా ఫ్రెండ్స్కి సెండ్ ఆఫ్ ఇచ్చిన వీడియోస్ మీరు చూసుంటే ఈ ఏరో హబ్ కోసం చాలాసార్లే చెప్పాను. సో ప్రతిసారి లైక్ మూవీ కోసం వచ్చాము, ఫ్రెండ్స్కి సెండ్ ఆఫ్ వచ్చినప్పుడు ఇక్కడే మ్యాక్సిమం డిన్నర్ ఆర్ లంచ్ ఏదైనా చేసాము. సో ఈసారి అయితే మేము ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడానికైతే ఇక్కడికి వచ్చాము కదా, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే. ఎప్పుడు ట్రిప్స్ అంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కదా, బట్ నాకైతే ఫర్ ద ఫస్ట్ టైం ఈ లైఫ్లోనే ఈ ట్రిప్ అన్నది చాలా మంచిగా జరిగింది అన్న ఫీలింగ్ వచ్చింది. చాలా స్లోగానే వెళ్ళింది అన్న ఫీలింగ్ కూడా క్రియేట్ అయింది. ప్రతి బ్యాచ్లో ఒక లేట్ కామర్ అయితే ఉంటారు కదా. సో ఈ టైంకి అయితే మా తనుజ్ లేట్గా వచ్చిన ఇన్ టైంకి కరెక్ట్గా అయితే వచ్చేసారు. సో అందరం కూడా ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోతున్నాం. మనకి ఎయిర్పోర్ట్ ఎంట్రీ స్టార్టింగ్లోనే పాస్పోర్ట్ చెకింగ్ అయితే జరుగుతుంది. అక్కడ నేనైతే ఫోన్ యూస్ చేయలేకపోయాను. సో లోపలికి వెళ్ళినంటే మా శ్రీవారి ఎంట్రీని అయితే స్టైల్గా తీయగలిగా. సో అందరం అలా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. సో 1 by 1 ప్రాసెస్లో ఫస్ట్ అయితే బ్యాగ్స్ వెయిట్స్ చెక్ చేస్తున్నారు. సో అన్ఎక్స్పెక్టెడ్గా మా బ్యాగ్స్ అయితే చెక్ ఇన్కి అలౌ చేశారు. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. వాళ్ళైతే మీ బ్యాగ్స్ డైరెక్ట్గా లంకావికి వస్తాయి అంటే మేము కూడా సూపర్ హ్యాపీ అయిపోయాము. సింగపూర్ ఎయిర్పోర్ట్ అంతా ఫ్రీగా తిరగచ్చు అని. మేబీ ఫస్ట్ టైం వల్ల లేదా అక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండడం వల్ల నేనైతే కెమెరా యూజ్ చేయడానికి చాలా భయపడ్డాను. సో ఇమిగ్రేషన్ అంతా కూడా చాలా మంచిగా అయిపోయింది. సో మా పాస్పోర్ట్స్ చూసి ఫస్ట్ టైం ఫ్లైట్ అని చెప్పి మమ్మల్ని వేరే ప్లేస్కి పంపించి ప్రొసీజర్ కంప్లీట్ అయ్యాక అప్పుడు ఒక 2-3 క్వశ్చన్స్ అడిగాక అలౌ చేశారు. డైరెక్ట్ డిపార్చర్ రూమ్ నుంచి ఫ్లైట్లోకి అయితే ఎంట్రీ అయ్యాము. ఎంట్రీ అయినప్పుడు చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యాను. నేనైతే మూవీస్లో చూసినట్టుగా రన్వే నుంచి ఎక్కుతాము, ఫ్లైట్ చూస్తాం అనుకున్నాము. బట్ చెన్నై ఎయిర్పోర్ట్లో అసలు మేము ఫ్లైట్ చూడడానికే అవ్వలేదు. మేబీ మిడ్ టైం చీకటి వల్ల అసలు ఫ్లైట్ బయట నుంచి కూడా కనిపించలేదు. మా శ్రీవారు చూసారా, ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూడా అక్కడ ఏ బుక్ ఉన్నదా అదేంటా అని చెప్పి చెక్ చేయడానికి చూస్తున్నారు. ఎక్కడ బుక్స్ కనిపిస్తే అక్కడ వదిలిపెట్టట్లేదు. సో చెప్పడం అయితే మర్చిపోయాను, లక్కీగా నాకైతే విండో సీట్ వచ్చింది. యాక్చువల్లీ మేమైతే ఇండివిజువల్గా బుక్ చేసుకున్నాము. సో చాలా కంగారు పడ్డాము ఎక్కడెక్కడ వస్తాయా సీట్స్ అని చెప్పి. సో లక్కీగా మాకైతే పక్కనే వచ్చాయి సీట్స్.
సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇచ్చేశారు. ఇంకా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్కి రెడీ అయిపోయింది. సో నేనైతే మాటల్లో చెప్పలేనంత ఎగ్జైట్మెంట్తో ఉన్నాను అప్పుడైతే. ఎందుకంటే ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక డ్రీమ్గానే ఉంటుంది. సో నాకు కూడా అలాంటిదే. చిన్నప్పుడు ఎప్పుడు ఫ్లైట్ వెళ్ళినా కూడా అలా బాయ్ చెప్తూ ఉండేవాళ్ళం కదా. సో అలాంటిది ఒకసారి మనం ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నామంటే ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సే వేరు. నాకే కాదు మా శ్రీవారికి కూడా ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ మేమైతే అనుకున్నాము ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్కి ఫ్లైట్ అన్నది ప్రిఫర్ చేయాలి అని. బట్ ఇది ఎంత ఎర్లీగా వస్తుందని కూడా మేము అనుకోలేదు. సో ఫుల్ హ్యాపీ. అండ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ కూడా అయిపోయింది. నా ఎగ్జైట్మెంట్ చూస్తున్నారు కదా, అది మామూలుగా లేదు. సో లైఫ్లో కొన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినప్పుడు మేబీ ఇంత హ్యాపీగానే ఉంటామేమో. సో అలాంటిది ఇది ఒక ఎక్స్పీరియన్స్ నాకు. ఒక్కసారి ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వగానే నా హార్ట్ బీట్ ఎంత ఫాస్ట్గా కొట్టుకుందో నాకే తెలీదు. కొంచెం భయం కూడా వేసింది ఫస్ట్ టైం వల్ల. బట్ ఆ వ్యూ అంతా చూస్తున్నసరికి ఆ భయం కూడా చాలా చిన్నదైపోయింది. ఎంత అందంగా కనిపిస్తున్నాయో పైనుంచే వ్యూస్ అన్నీ కూడా. చెన్నై టు సింగపూర్ మనకి 4 hours జర్నీ. నాకైతే నైట్ అంతా నిద్ర కూడా పట్టలేదు. నేను అలా వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. ఈలోపు సింగపూర్ దగ్గరలోకి వచ్చాము అండ్ మార్నింగ్ కూడా అయిపోయింది. మనకి సింగపూర్కి 2.5 hours డిఫరెన్స్ టైం అయితే ఉన్నది. అండ్ 2.5 hours సింగపూర్ మనకన్నా ముందు ఉన్నది. ఫస్ట్ టైం మేఘాల నుంచి సన్ రైజ్ అయితే చూసాము. ఇప్పటి వరకు మనం కొండల దగ్గర నుంచి లేదా బీచ్ వ్యూలో సన్ రైజ్ చూస్తాం. ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే మేఘాల్లో చూసాను. అండ్ ఆ మేఘాలని చూస్తూ ఉంటే చాలా బాగున్నది. అండ్ మనమైతే కొంచెం సాక్రిఫైస్ చేయాలి కదా. సో విండో సీట్ని అయితే నేను మా శ్రీవారికి ఇచ్చాను కాసేపు. ఈ చిన్నప్పుడు కార్టూన్ మూవీస్ అవి చూసినప్పుడు అందులో క్యారెక్టర్స్ అలా మేఘాల్లో తేలుతుంటే అబ్బా ఆ లైఫ్ ఎంత బాగుంటుంది కదా అనిపిస్తుంది కదా. సో నేను కూడా అలా అనుకున్న రోజులు చాలానే ఉన్నాయి. బట్ ఇలా మేఘాలను చూడాలంటే ఇంత ఎత్తుకు పైకి రావాలేమో. సో లక్కీగా విండో సీట్ రావడం, ఈ వ్యూస్ని అయితే చూసి ఎంజాయ్ చేయగలుగుతున్నాను. అది రాకపోయి ఉండుంటే ఇంకెంత డిసప్పాయింట్ అయిపోదును. సో ఇలా చూస్తుండగానే ఆల్మోస్ట్ సింగపూర్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. మీరు చూస్తున్నారు కదా ఆ వాటర్ అదంతా ఎలా కనిపిస్తుందో. ఆల్మోస్ట్ సింగపూర్ అయితే రీచ్ అయిపోయాము. పైనుంచి సింగపూర్ వ్యూ అంతా చాలా బాగుంది చూడడానికి. ఈ ఫ్లైట్ జర్నీ ద్వారా నేనైతే చెన్నై నైట్ వ్యూ చూడగలిగాను అండ్ సింగపూర్ డే వ్యూ చూడగలిగాను. అలా చూస్తూ ఉండగానే సింగపూర్ అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోతుంది. సో ఫైనల్గా సింగపూర్ రీచ్ అయిపోయాము. మావైతే కనెక్టివిటీ ఫ్లైట్స్ చెన్నై టు సింగపూర్ అండ్ సింగపూర్ టు లాంకావి. మళ్ళీ లాంకావికి ఫ్లైట్ అయితే ఈవినింగే ఉన్నది. Thank you for flying with the budget of Singapore Airlines. ఇక్కడైనా రన్వే మీద దిగుతామేమో అని చిన్న ఆశపడ్డాను. బట్ ఇక్కడ కూడా రన్వే మీద దిగడం అవ్వలేదు. సో డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ లోపలికే ఎంట్రీ అయిపోయాము. సో మార్నింగే సింగపూర్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్కి. మాకైతే 9 hours లే ఆఫ్ ఉన్నది సింగపూర్లోనే. సో 9 hours లే ఆఫ్ కదా, 1 day సింగపూర్ ట్రిప్ ఏమైనా ప్లాన్ చేద్దామా అనుకున్నాము. బట్ లాస్ట్ మినిట్లో కుదరలేదు. సో ఇంకా డ్రాప్ అయితే అయిపోయాము. యాక్చువల్లీ ఇప్పుడు మేము వెళ్ళిన ట్రిప్కి అయితే వీసా అవసరం లేదు. బట్ సింగపూర్కి అయితే వీసా కంపల్సరీ ఉండాలి. అవుట్ సైడ్ ఎయిర్పోర్ట్ మనం వెళ్ళాలి అంటే వీసా లేనిదే కష్టం. సో ఇంకా మేమైతే ఇంకేమీ ప్లాన్ చేసుకోలేదు. ఇంకా అలా చిన్న మినీ ట్రైన్స్లోనే సింగపూర్ ఎయిర్పోర్ట్ అంతా తిరుగుతున్నాము. యాక్చువల్లీ అది ఎయిర్పోర్ట్ అనేదానికన్నా చాలా పెద్ద మాల్ అని చెప్తే కరెక్ట్ ఏమో. ఎందుకంటే అది చూస్తుంటే అసలు ఎయిర్పోర్ట్ ఫీల్ రావట్లేదు. ఒక పెద్ద మాల్లో ఒక చిన్న ఎయిర్పోర్ట్ ఏదో ఉందేమో అన్న ఫీలింగే వచ్చింది. చాలా పెద్ద మాల్. ఎటు నుంచి ఎటు వెళ్తున్నాం కూడా నాకైతే పర్సనల్గా అర్థం కూడా కాలే. అలా తిరుగుతూనే ఉన్నాము. ఇంకా కనిపించిన మంచి మంచి స్పాట్స్లో ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము. షాపింగ్ చేద్దామని అయితే అనుకున్నాము. కానీ ఎయిర్పోర్ట్లో ఎక్స్పెన్సివ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నారు. కానీ ఇంత ఎక్స్పెన్సివ్ ఉంటుందని సింగపూర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాకే తెలిసింది. నాకైతే ఈ సింగపూర్ ఎయిర్పోర్ట్లో ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. మంచిగా సీనరీస్గా ఫ్లవర్స్తో బాగా డెకరేట్ చేశారు. సో ఫొటోస్ తీసుకున్న వాళ్ళకైతే ఇవి ఒక మంచి స్పాట్స్ లాగే ఉంటాయి. సో అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఫొటోస్ అవి తీసుకున్న వెంటనే అక్కడే ఉన్న 7-Elevenకి ఫుడ్ కోసం అయితే వెళ్ళాము. సో ఇంకా అక్కడే ఫుడ్ తీసుకున్నాము. ఇది చూసారు కదా, లోటీ డ్యూటీ ఫ్రీ అంట. సో మంచిగా డ్యాన్స్ వేస్తున్నాయి కదా. ఇవైతే మనం సెలెక్ట్ చేసుకున్న ఆల్కహాల్ని మిక్స్ చేసి మొత్తం సో అదే గ్లాస్లో పోసి మనకి టేబుల్ మీద సర్వ్ చేస్తుంది. సో చాలా యూనిక్గా ఆటోమేటెడ్గా చాలా బాగున్నది. ఇంకా తిరిగి అయితే టైర్డ్నెస్ వచ్చింది మా వాళ్ళందరికీ. సో అక్కడ కనిపిస్తున్న చైర్స్లో అయితే స్లీప్ వేద్దామని ఫిక్స్ అయిపోయారు. ఇంకా అలా అందరూ వాలిపోతూనే ఉన్నారు.
యాక్చువల్లీ మనకి ఎయిర్పోర్ట్లో 4 టెర్మినల్స్ ఉంటాయి. ఒక్కొక్క టెర్మినల్కి చేంజ్ అయ్యేటప్పుడు మనం మెనీ ట్రైన్స్ని యూస్ చేసుకొని చేంజ్ అవుతాం. సో అలా మేము ఈ డోమ్ నుంచి అయితే ఈ ప్లేస్కి రీచ్ అయ్యాము. ఇదైతే ఫుల్ ఫారెస్ట్ లాగా మొత్తం ట్రీస్ తోటి చిన్న చిన్న ప్లాంట్స్తో మంచిగా ఇండోర్ వాటర్ ఫాల్ కూడా ఉంది. సో ఈ ప్లేస్కి వెళ్ళాలి అంటే అవుట్ సైడ్ ఎయిర్పోర్ట్ నుంచే వెళ్ళడం అవుతుంది అన్నారు. సో మేము ఈ మినీ ట్రైన్ నుంచే చూడగలిగాము ఈ ప్లేస్ని. సో ఇదంతా చూసాక ఇంకొకసారి సింగపూర్కి ట్రిప్ ప్లాన్ చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాం నేను మా శ్రీవారు. నడిచి నా ఓపిక అయితే కంప్లీట్గా అయిపోయింది. బట్ స్టిల్ వీళ్ళు ఎటో నడిపిస్తూనే ఉన్నారు. ఇంత పెద్ద ఎయిర్పోర్ట్లో ఎటు వెళ్తున్నామో ఎటు తిరుగుతున్నామో నాకైతే అర్థమే కాలేదు. వీళ్ళైతే నన్ను తిప్పుతూనే ఉన్నారు. ఎంత బేగా ఫ్లైట్ వస్తుంది, ఎప్పుడు ఎక్కుతానా అని వెయిట్ చేస్తున్నాను. ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ కట్టిన వాడు రిఫరెన్సెస్ కూడా పెట్టాలి కదా. బాగా చెప్పు. మ్యాపే పెట్టాడు, మాకు అర్థం కావట్లేదు కదా. అలా చెప్పు. ఇంకా మా సైంటిస్టులు అయితే ఎక్కడ మ్యాప్ కనిపిస్తే అక్కడ ఆగిపోయి ఏవేవో చెక్ చేస్తూ ఉన్నారు. సో నేను కూడా నా కొంచెం బ్రెయిన్ వాడి చెక్ చేద్దాం అనుకుంటే మనకెందుకులే ఈ కష్టాలన్నీ వాళ్ళే పడతారా కష్టాలని చెప్పి వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్దామని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ కాయిన్స్ మీద లోగోస్ కూడా ఉన్నాయి. సో మనం పర్చేస్ చేసుకోవాలంటే తీసుకోవచ్చు. అలా ఇంకా కాసేపు టైం ఉందని చెప్పి అలా షాపింగ్ చూద్దాము అని చెప్పి చూడడానికి అయితే వెళ్ళాము. కొనడానికి అయితే రెడీగా లేము ఆ టైంకి. సో అలా ఎయిర్పోర్ట్ అంతా తిరుగుతూనే ఉన్నాము. ఇంకా టైం అవ్వట్లేదు. చెప్పాను కదా నేను స్టార్టింగ్లోనే ఫర్ ద ఫస్ట్ టైం నాకు టైం చాలా స్లోగా గడుస్తుందన్న ఫీలింగే వచ్చింది. మేబీ నేను అంత ఎంజాయ్ చేస్తున్నానేమో ప్రతి మూమెంట్ని. సో ఇంకా అలా తిరుగుతుండగా లంచ్ టైం కూడా వచ్చేసింది. బ్రేక్ఫాస్ట్ అయితే అసలు నచ్చలేదు. యాక్చువల్లీ స్పైసీ అయిపోయింది అనుకోకుండా. సో లంచ్ అయినా కొంచెం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని తినాలి అని చెప్పి చక్కగా పిజ్జా అవి ఆర్డర్ చేసుకున్నాము. సో బ్రేక్ఫాస్ట్లో డిసప్పాయింట్ అయినా కూడా లంచ్ ఫుల్ మీల్ తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఆ పిజ్జా అయితే సూపర్ టేస్ట్ ఉన్నది. ఆ మనీకి కూడా వర్త్ అన్న ఫీలింగ్ వచ్చింది. సో లంచ్ అది ఫినిష్ చేసుకున్న తర్వాత అలా కొంచెం ఫ్రెష్ అయిపోయి అలా తిరిగేసాము. సో ఈలోపు మా ఫ్లైట్ కూడా పెట్టేశారు. ఇంకా మాకు ఇంకా టైం ఉందని చెప్పి అలా కూర్చొని అందరం రిలాక్స్ అవుతున్నాం. చెన్నై ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెక్ చాలా స్ట్రిక్ట్గా అయితే అయ్యింది. ప్రతి గ్యాడ్జెట్, షూస్ అండ్ బెల్ట్ అన్నీ తీసి చూపించాలి. బట్ నాకు అక్కడెక్కడ ఎలాంటి ఇష్యూ రాలేదు. కానీ సింగపూర్ ఎయిర్పోర్ట్లో మాత్రం నా బాడీ లోషన్ అండ్ పర్ఫ్యూమ్ అయితే తీసేసుకున్నారు. మోర్ దెన్ 100 ml 100 grams ఉన్నాయని చెప్పి. సో నాకు అప్పటి వరకు తెలియదు 100 ml బిలోలో అయితేనే క్యాబిన్లో క్యారీ చేయాలని. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే అలాంటివి ఏమున్నా చెక్ ఇన్ బ్యాగ్స్లోనే పెట్టుకోండి. అండ్ ఫైనల్గా ఫ్లైట్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసాము. ఇంకా లంకావీకి అయితే వెళ్ళిపోతున్నాము. సో మా ఫ్లైట్ వచ్చేసి ఈవినింగ్ 6 o'clock అండ్ 1 hour అవుతుంది మనం లంకావీకి రీచ్ అవ్వడానికి. సో ఆల్మోస్ట్ 6-7 బిట్వీన్లో ఉన్నా కూడా అక్కడ క్లైమేట్లో ఎలాంటి డిఫరెన్స్ కనిపించలేదు. మాకైతే 4 or 5 o'clock అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ పైనుంచి ఐలాండ్ వ్యూస్ అయితే సూపర్ కనిపించాయి. ఇంకా ఫైనల్గా లంకావీకి అయితే రీచ్ అయిపోయాము. టైం 7:30 అయ్యింది. బట్ స్టిల్ సన్ అయితే ఇంకా ఉన్నది. బాయ్, థ్యాంక్ యూ. ఫైనల్లీ లంకావీలో నా ఇంకొక డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. రన్వేలో దిగుతున్నాము. ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు కూడా డైరెక్ట్ ఎయిర్పోర్ట్లోకే వెళ్తాం అనుకున్నాము. బట్ రన్వేలో దించారు. అబ్బా, ఆ రన్వేలో దిగేసరికి ఇంకా ఆనందం అయితే అస్సలు తట్టుకోలేకపోయాను. ఆ వ్యూ అంతా ఎక్సలెంట్ ఉంది. సో ఫ్లైట్ పక్క నుంచి కొన్ని ఫొటోస్ కూడా తీసేసుకున్నాము. ఇంకా లంకావీలో మేము ఎలా ఎంజాయ్ చేసాం ఇవన్నీ కూడా మీరు నెక్స్ట్ బ్లాగ్లో చూడబోతున్నారు. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.